నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీటీడీ పరిపాలనా భవనం వద్ద శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల పిల్లల మొర. మా కుటుంబానికి న్యాయం చేయండి పిల్లలు ప్లకార్డులు చేత పట్టుకొని నినాదాలు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే డిప్యూటీ సీఎం లక్ష్యం పేర్కొన్న చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవరం మనోహర్. జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఇక వార్తల్లోని వివరాలు. టీటీడీ ఈవో అంకుల్ మాకు న్యాయం చేయండి, మా అమ్మ నాన్నలను ఆదుకోండి, శ్రీవారి మెట్టుపై వ్యాపారాలను కొనసాగించండి, మా స్కూల్ ఫీజులకు సహకరించండి అంటూ ఆదివారం నాటి ఉదయం టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న శిబిరంలో శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులకు న్యాయం చేయమని కోరుతూ వారి పిల్లలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. టీటీడీ ఈవో అంకుల్ మాకు న్యాయం చేయండి, మా అమ్మా నాన్నలను ఆదుకోండి, శ్రీవారి మెట్టుపై వ్యాపారాలను కొనసాగించండి, మా స్కూల్ ఫీజుకు సహకరించండి అంటూ ఆదివారం నాటి ఉదయం టీటీడీ పరిపాలన భవనం ఎదురుగా ఉన్న శిబిరంలో చిన్నారులు నినాదాల హోరు జరిగింది. గత 5 రోజులుగా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారులు తమకు న్యాయం చేయాలని, శ్రీవారి మెట్టు నడక మార్గంలో చిరు వ్యాపారులకు సహకరించాలని కోరుతూ టీటీడీ పరిపాలన భవనం ఎదుట నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు. ఆదివారం నాటి ఉదయం వినూత్నంగా శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల పిల్లలతో ఆదివారం నాడు నిరసన దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పిల్లలు ప్లకార్డులను చేతిలో పట్టుకొని నినాదాలు చేశారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి మాట్లాడుతూ శ్రీవారి మెట్టు చిరు వ్యాపారాల సమస్య న్యాయమైందని, పరిష్కారానికి టీటీడీ యాజమాన్యం సహకరించాలని కోరారు. గతంలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న శ్రీవారి మెట్టు వ్యాపారులు పలు దాడులకు గురయ్యారని, 20 ఏళ్లకు పైగా వ్యాపారాలు చేసుకుంటున్న వీరికి అవసరమైన హాకర్ లైసెన్సులు ఇవ్వలేదని టీటీడీ యాజమాన్యం సానుకూలంగా స్పందించి వారికి న్యాయం చేయాలని, 31 కుటుంబాలు నిరవధిక నిరసన దీక్షలో పాల్గొంటున్న నేపథ్యంలో వారికి అన్యాయం చేయవద్దని, దళారులకు అవకాశం ఇవ్వద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి మద్దతుగా సిఐటియు జిల్లా కార్యదర్శి గండికోట నాగ వెంకటేష్, గంగులప్ప, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవి, శ్రీవారి మెట్టు యూనియన్ నాయకులు చిట్టిబాబు, మధు, యుగంధర్, రామ్మూర్తి, నరసింహ, చిరంజీవి, గిరి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్దేశమని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆదివారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు మహారాష్ట్ర నుండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లఖ్పతి దీదీ కార్యక్రమం ప్రారంభించగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, పీడీ డిఆర్డీఐ ప్రభావతి కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మహిళలను లక్షాధికారులను చేయడమే లక్ష్యంగా లఖ్పతి దీదీ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడం జరుగుతోందని అన్నారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళలు పథకాన్ని ఉపయోగించుకుని లక్షాధికారులు కావాలని తెలిపారు. వెలుగు సంస్థ ప్రారంభమై ఇప్పటికీ దాదాపు 24 సంవత్సరాలు అయిందని, ఈ సంస్థ ద్వారా స్వయం సహాయక సంఘంలోని మహిళలు ఆర్థిక పరిపుష్టి సాధించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని కోరుకుంటున్నానని, మహిళా సాధికారత సాధించే దిశగా ఆర్థిక అభివృద్ధి సాధించాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ మహిళల సామర్థ్యాన్ని గుర్తించి ఆర్థికంగా భరోసా కల్పించే దిశగా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని, స్వయం సహాయక సంఘాల మహిళలు వాటిని సద్వినియోగం చేసుకోగలిగితే లక్షాధికారులు తప్పక అవుతారని తెలిపారు. రేషన్ కార్డ్, ఆరోగ్యశ్రీ, ఇళ్ల పట్టాలు తదితర పథకాలను కూడా మహిళల పేరు మీదనే ఉన్నాయని తెలిపారు. మహిళలు అభివృద్ధి చెందితే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందని, కావున మహిళలందరూ లక్షాధికారులు కావాలని ఆశిస్తున్నానని అన్నారు.
డిఆర్డీఏ పీడీ మాట్లాడుతూ జిల్లాలోని స్వయం సహాయక సంఘాలలోని మహిళలు ఆదాయ వనరుల వైపు దృష్టి పెట్టాలని తెలిపారు. స్వయం సహాయక సంఘంలోని మహిళలు ఎవరైతే సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం దాటే మహిళను గుర్తించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి జిల్లాలో నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా 1,18,100 మందిని లక్షాధికారులను చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శ్రేనిధి, ఉన్నతి తదితర పథకాల కింద రుణాలు మహిళా సంఘాలకు మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం దాటే మహిళా సంఘాలకు సర్టిఫికేట్స్ మరియు 7,905 లఖ్పతి దీదీ జీవనోపాధి కొరకు 98,11 లక్షల రూపాయల రుణాల పంపిణీ చెక్కును కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ ప్రభావతి, ఐసీడీఎస్ పీడీ జయలక్ష్మి, డిఆర్డీఏ డిపిఎం మాధవి, స్వయం సహాయక సభ్యులు తదితరులు పాల్గొన్నారు. క్రమేణా ఆ వ్యాపారాన్ని మెల్లగా పెంచుకుంటూ వెళ్తూ నెల అయిపోయే కొద్దీ మళ్ళీ సంఘంలో మీరు కట్టవలసినటువంటి లోన్కు సంబంధించి అమౌంట్ కడుతూ బాగా చేసినట్టయితే ఇంకా నెక్స్ట్ టైం ఇంకా లోన్ అమౌంట్ పెరుగుతుంది. ఇలా చేసుకుంటూ పోతే క్రమేపీ మనకి ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. అందరు అధికారులు కూడా ఇప్పుడు దానికోసమే మీ ఆదాయం పెంచడం కోసమే చూస్తూ ఉంటారు. మహిళకే పెద్ద పీట వేయాలని ప్రతి పథకంలో కూడా మహిళల్ని ముందుండి మనకి కార్యక్రమాలు చేసే పరిస్థితి. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యమని జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవర మనోహర్ తెలిపారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేక కృషి చేస్తున్నారని, ఇందులో భాగంగా శుక్రవారం రోజున రాష్ట్రంలో 13,326 పంచాయతీలలో ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి జాతీయ స్థాయిలో సైతం ప్రశంసలు అందుకున్నారని తెలిపారు. దీంతో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలంతా ఎంతో అభినందిస్తున్నారని, ప్రత్యేకించి డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామీణ వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు గ్రామాలకు సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో ప్రత్యేక నిధులు కేటాయించి గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించేందుకు చర్యలు చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామీణ వ్యవస్థను నిర్వీర్యం చేసి పంచాయతీలకు నిధులు కేటాయించకుండా గ్రామ సర్పంచులను రబ్బర్ స్టాంపులా తయారు చేసి చెక్ పవర్ను సైతం తీసివేశారని, కూటమి అధికారంలోకి రాగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకుని గ్రామాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు శ్రీకారం చుట్టారన్నారు. గ్రామ సభల ద్వారా ఉపాధి హామీ పథకం వల్ల ఎలాంటి లబ్ధి పొందవచ్చు అనే అంశం కూడా గ్రామాలలోని ప్రజలకు అవగాహన లేదని, గ్రామ సభల ద్వారా ఉపాధి హామీ పథకంలో 4 విభాగాలుగాను 87 రకాల పనులను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవచ్చని అవగాహన కల్పించడం ఓ శుభ పరిణామమని అన్నారు. గ్రామాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలతో పాటు మెజారిటీ గ్రామ ప్రజల అభిప్రాయాల మేరకు అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక రూపొందిస్తోందని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గ్రామ వ్యవస్థను బలోపేతం చేసేందుకు అనునిత్యం కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షులు శ్రీహరి, తపసి మురళీరెడ్డి, జనసేన నాయకులు జనసేన సాయి, మురళి, మునికృష్ణ, వీర మహిళ విజయ నిర్మల తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి గ్రామ సభలు దాదాపు దేశంలో, రాష్ట్రంలో ఎక్కడా కనీవిని విధంగా ఈరోజు ప్రపంచంలో ఎక్కడ కానీ ఇంతటి నిర్ణయం తీసుకోనరు. అలాంటి నిర్ణయంతో దాదాపు 13,326 పంచాయతీలన్నింటిలో ఒక్కసారిగా గ్రామ సభలు నిర్వహించడం సాక్షాత్తు మోడీ గారి నుంచి కూడా ప్రశంసలు అందుకునే విధంగా చేయడం జరిగింది. దీనికి మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి చెప్తున్నారు, గాంధీజీ కలగలన గ్రామ స్వరాజ్యాన్ని, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వంలో ఈ యొక్క సర్పంచ్ వ్యవస్థని బలహీనం చేసి వ్యవస్థలన్నీ నాశనం చేస్తూ ఉంటే గ్రామ పంచాయతీ వ్యవస్థల్ని బలోపేతం చేసి గ్రామాలను మనం వింటూ ఉంటాం, గ్రామాలే దేశానికి వెన్నెముక అనేసి కూడా. సో వాటిని మనం పుస్తకాల్లో చదువుతూ ఉంటాం.
కానీ ఇప్పుడు చూసినట్లయితే మనం ప్రత్యక్షంగా డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి ద్వారా దాన్ని సాధిస్తున్నామని తెలియజేస్తున్నాం. ప్రధానమంత్రి మనస్సులోని భావాలను తెలిపే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిరుపతి వాసులు ఆసక్తిగా తిలకించారు. నగరంలో 30 శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. నగరంలో 30 శక్తి కేంద్రాల ద్వారా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఏర్పాట్లు చేశారు. శాస్త్ర సాంకేతిక రంగంలో దేశం దినదిన అభివృద్ధి చెందుతుండడం, విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన పెంపొందించే ప్రయత్నం చేస్తుండడం, రైతు సాధికార దిశగా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషి, పండుగ వాతావరణంలో హర్ఘర్ తిరంగా కార్యక్రమాలు, పర్యావరణాన్ని కాపాడే చిత్రాలను గీస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వంటి వాటిని మోదీ ప్రధానంగా ప్రస్తావించడాన్ని నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్, బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, బీజేపీ తూర్పు మండల మహిళా మోర్చా నాయకురాలు విగ్రహాల కళ్యాణి, బీజేపీ తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు పనిభూషణ్ రెడ్డి, చెంగల్ రాయలు, రామకృష్ణ, సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో మేము క్రమం తప్పకుండా చూస్తున్నాము. దీన్ని చూడడం వల్ల మనకి ఎన్నో దేశంలో జరుగుతున్న విషయాలు, అభివృద్ధి ఇవన్నీ మనకి నరేంద్ర మోడీ గారు మనసులోని మాట మనతో పంచుకుంటారు. దీన్ని ప్రజలు తప్పకుండా చూడాలి. ముఖ్యంగా ఈరోజు చంద్రయాన్ 3 విజయవంతమై 1 year అయింది. ఈరోజు శాస్త్ర సాంకేతిక రంగంలో మన భారతదేశం అగ్రగామిగా ఉంది. చంద్రయాన్ 3 చంద్రుడు దక్షిణ ధ్రువంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. దానికి నిదర్శనం మన భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగంలో గొప్పదనం. అలాగే సైన్స్ పరంగా పిల్లలకు ఎంతో ప్రతిభ కనపరిచే విధంగా సైన్స్ని డెవలప్ చేసే విధంగా మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. మన తిరుపతి రీజనల్ సైన్స్ సెంటర్లో కూడా సైన్స్ పైన అవగాహన కార్యక్రమాలు పెట్టి బాగా సైన్స్ పరంగా మనం ముందుకెళ్తున్నాము. అలాగే రైతులకు మంచి ప్రయోజనం వచ్చే విధంగా, ముఖ్యంగా రొయ్యల సాగు రైతులకు మంచి పంట వచ్చి వారికి మంచి ధర ఇచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నారు. ఈ విధంగా అన్ని రంగాల్లో మన దేశం ముందుండేదానికి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఎంతో చొరవ చూపుతున్నారు. ఈ మన్ కీ బాత్ కార్యక్రమం మనం ప్రతి నెల చివరి ఆదివారం చూస్తే ఇవన్నీ మనకు దోహదపడి మనం కూడా అభివృద్ధి దిశగా, మనమందరూ అభివృద్ధి దిశగా మన దేశాన్ని ముందుండేదానికి మనంతా భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు మోడీ గారికి. ఆదివారం ఓబీసీ రిజర్వేషన్ల పితామహుడు బాబు బిందేశ్వర ప్రసాద్ మండల్ 106వ జయంతి కార్యక్రమం తిరుపతి నగరం నందు డీబీఆర్ హాస్పిటల్ రోడ్డులోని బీపీ మండల్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘన నివాళి అర్పించారు. ఓబీసీ రిజర్వేషన్ల కోసం బీపీ మండల్ ఎంతో కృషి చేశారని తెలిపారు. ఆయన ఆశయ సాధనకు మనమందరం పాటుపడాలని బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి మల్లకుప్పం శేఖర్, బీజేపీ పడమట మండల అధ్యక్షుడు సుబ్బు యాదవ్, బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గుండాల గోపీనాథ్ రెడ్డి, బీజేపీ తూర్పు మండల ప్రధాన కార్యదర్శి తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, బీజేపీ నాయకులు పనిభూషణ్ రెడ్డి, చెంగల్ రాయలు, ధనశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మండల్ 106వ జయంతి సందర్భంగా ఆయన బీసీ రిజర్వేషన్ల కోసం ఎన్నో పోరాటాలు జరిపారు. ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఆయన బీసీల కోసం ఎంతో పనిచేసిన బట్టి ముఖ్యమంత్రిగా పర్యాలు ఉన్నాడు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఆ యొక్క విగ్రహానికి పూలమాల ఆవిష్కరించాము. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున బీసీ మండల్ జయంతి పురస్కరించుకొని 106వ జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ తరఫున పూలమాల జరగడం జరిగింది. ఈరోజు ఆయన బీసీలకి ఎన్నో విధాలుగా కృషి చేసి బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేసిన యోధుడు.
ఆయన ముఖ్యమంత్రిగా అదేవిధంగా బీసీ కమిషనర్గా కూడా బాధ్యతలు స్వీకరించి ఈ బీసీ కులాల రిజర్వేషన్ యొక్క ప్రతిపాదన తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి మహానుభావుడు. కాబట్టి ఆయన పెట్టిన ప్రతిపాదనలో ఈరోజు బీసీలు కూడా ఒకటో రెండో రిజర్వేషన్ ఫలాలు ఫలిస్తున్నాయి, కానీ మిగతా రిజర్వేషన్ ఫలాలు ఎంతవరకు కూడా ఫలించడం జరగలేదు. కాబట్టి ఇంకా రాబోయే కాలమనికైనా కూడా ఈ బీసీలు గుర్తించుకుంటారని చెప్పి, కాబట్టి దానికి ప్రధాన కారణమైనటువంటి బీసీ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ఆశయాలకి మేమందరూ కూడా కృషి చేస్తామని చెప్పి ఈ సభ మీ ద్వారా తెలియజేస్తూ, ఆయన ఆశయాలకి మేము మార్గదర్శులుగా నడిచే ఆశయాలు సాధించుకుంటామని చెప్పి తెలియజేస్తాం. తిరుపతి కరకంబాడి రోడ్డు ఉపాధ్యాయ నగర్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో విశ్వ బ్రాహ్మణ సమావేశం నిర్వహించారు. అందులో భాగంగా పేద విశ్వ బ్రాహ్మణులు ఎటువంటి ఇబ్బంది లేకుండా విశ్వ బ్రాహ్మణులకు సంబంధించిన వరుడు వధూవరుల ఉచిత కళ్యాణ మరియు పరిచయ వేదిక నిర్వహించారు. ఈ నిర్వహణ కుసుమ ప్రకాష్ ప్రజల దగ్గర నుండి ఏ రుసుము లేకుండా ఉచితంగా చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈరోజు తిరుపతి పుణ్యక్షేత్రంలో నవ్యాంధ్ర విశ్వబ్రాహ్మణ సేవా సమితి తిరుపతి జిల్లా కమిటీ మరియు కళ్యాణం మ్యాట్రిమోనీ నిర్వాహకులు కుసుమ ప్రకాష్ గారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి విశ్వబ్రాహ్మణ వివాహ వేదిక పరిచయానికి ఒక ఆంధ్రప్రదేశే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ అన్ని రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున విశ్వబ్రాహ్మణ సోదరి సోదరులు వచ్చి ఈరోజు కుసుమ ప్రకాష్ గారు నిర్వహిస్తున్నటువంటి ఉచిత విశ్వబ్రాహ్మణ సేవా కార్యక్రమానికి విచ్చేసి వారి బయోడేటాలను నమోదు చేసుకొని ఒక విధంగా చూస్తే ఈ కార్యక్రమాన్ని ఆమె ఒక 10 మంది స్టాఫ్తో ఉచితంగా చేయడం అనేది గొప్ప పరిణామం. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా పెళ్లి సంబంధాలకు వెళితే 500, 1000, 2000, 3000 లెక్కన ఎంతో కొంత అమౌంట్ తీసుకొని పనిచేస్తున్నారు. కానీ అటువంటిది కాకుండా ఈరోజు ఆమె ఉచితంగా మన విశ్వబ్రాహ్మణ సమాజానికి చేస్తున్నటువంటి సేవలకు చిత్తూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘము మరియు తిరుపతి జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరపున కూడా ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నవ్యాంధ్ర విశ్వబ్రాహ్మణ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గాలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పొంగనూరు మండలం కృష్ణమరెడ్డిపల్లె శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ దేవాలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు వర్గ విభేదాలు లేకుండా నిర్వహించాలని ఆలయ కమిటీ సభ్యులను బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ కోరారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలకు తన వంతుగా అన్నదాన కార్యక్రమంకు 2 లక్షల రూపాయలు, అలాగే ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి 10 లక్షల విరాళం అందజేశారు. మరియు ప్రతి నెల శ్రీ రాధాకృష్ణ కళ్యాణంను నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ దేవరాయల కమిటీ సభ్యులు, యాదవ సంఘం సభ్యులు, బీసీవై పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆ భగవంతుడి ఆలయం నిర్మించుకోవడం ద్వారా దాని ద్వారా మిగిలిన కార్యక్రమాలు చేయడానికి, సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలు చేయడానికి అది వేదిక అవుతుందని ఒక మంచి సంకల్పంతో, ఆశయంతో కొన్ని సంవత్సరాల క్రితము ఇక్కడ శ్రీకృష్ణ ఆలయ నిర్మాణానికి పూనుకోవడము, ఆ కార్యక్రమానికి ఎంతోమంది పెద్దల సహకారంతో, దాతల సహకారంతో ఈరోజు ఒక గొప్ప ఆలయ నిర్మాణం జరగడము, ఆ దేవదేవుడు ఇక్కడ పూజలు అన్ని రకాలుగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించడము చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఒక దేవాలయం అంటే, శ్రీకృష్ణ భగవానుడంటే కేవలము ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్కరికో సంబంధించింది అనేది కాకుండా ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఇక్కడ ఏవైతే కార్యక్రమాలు తలపెట్టారో వాటికి వర్గాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే ఆశయంతో, ఏ లక్ష్యంతో అయితే ఇక్కడ ఆలయం నిర్మించారో, ఆలయంతో పాటు మిగిలిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, కళ్యాణ మండపం నిర్మాణం కావచ్చు, గోశాల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా పేదలకు, విద్యార్థులకు అన్ని రకాలుగా సేవా కార్యక్రమాలు చేసే విధానంలో కావచ్చు, ఇవన్నీ కూడా విజయవంతంగా ముందుకెళ్లాలంటే ఈ కార్యక్రమానికి
ఏ ఒక్కరి వ్యక్తిగత నిర్ణయమో లేదా వ్యక్తిగత అభిప్రాయాలో లేదా రాజకీయాలో లేదా వర్గాలో ఇలాంటివి ఏవీ చూడకుండా అందరినీ కలుపుకొని ముందుకెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ అనేక రకాల సేవా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇక్కడ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా అది కమ్యూనిటీ అభివృద్ధితో పాటు మిగిలిన అన్ని అంశాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందనేది నా అభిప్రాయము. తిరుపతిలో హోటల్ చిల్లీస్ గ్రూప్ ఆధ్వర్యంలో నూతనంగా 4వ బ్రాంచ్ ప్రారంభించారు. నమస్కారం అండి, నా పేరు ఎంబీ హనీఫ్ అలీ. నేను చిల్లీస్ గ్రూప్స్ జనరల్ మేనేజర్గా నేను వర్క్ చేస్తున్నాను. మా ముఖ్య అధినేత వీరాంజనేయులు సార్ గారు ఇది తిరుపతిలో 4వ బ్రాంచ్ ఓపెన్ చేశారు. ఇక్కడ మన మంగళం రోడ్లో కరకంబాడి రోడ్లో న్యూ బ్రాంచ్ ఈరోజు కొత్తగా ప్రారంభిస్తున్నాము. కావున ఈ ప్రారంభోత్సవానికి మీడియా ద్వారా మేము మీకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరినీ ఒకసారి విజిట్ చేయమనేసి కోరుకుంటున్నానండి. 15 సంవత్సరాలుగా వీరాంజనేయ సార్ గారు ఏకధాటిగా ఎన్ని కంపెనీలు వచ్చినా ఎంతమంది పోటీగా వచ్చినా కూడా ఎవ్వరికి భయపడకుండా ఎవరు తల ఉంచకుండా ఏకధాటిగా ఆయన 15 సంవత్సరాలుగా చిల్లీస్ గ్రూప్స్ని మెయింటైన్ చేస్తూ తిరుపతి మరియు కడప బ్రాంచెస్లలో విజయవంతంగా రెస్టారెంట్ గ్రూప్స్లలో బాగా నడిపిస్తున్న మా అధినేత వీరాంజనేయ సార్ గారికి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నానండి. ఈ చిల్లీస్ అనేది చాలామందికి బిర్యానీ స్టార్టర్స్ అనేసి ఒక జనరల్గా ఒక లెవెల్లో ఉండేదండి. ఇక్కడ హైఫై డైనర్ అనేది మన తిరుపతి చాలా తక్కువ ఉన్నాయి. అందులో మన చిల్లీస్ గ్రూప్లో ఇప్పుడు మొట్టమొదటిసారిగా హైఫై డైనర్ స్టార్ట్ చేస్తున్నాము. ప్రజలకు ఎలా కొత్త రుచులు ఎలా కావాలి, స్టార్టర్స్ అంటే ఏమి, సూప్స్ అంటే ఏమి, ఇంకా కొత్త రుచులతో మేము వాళ్ళకు ఇక్కడ పరిచయం చేస్తూ వాళ్ళకు ఒక మంచి భోజనం ఇవ్వాలా, ఒక మంచి ఫుడ్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో హైఫై డైనర్ అనేది మంగళం రోడ్లో మేము బొంతలమ్మ గుడి దగ్గర హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్లో స్టార్ట్ చేస్తున్నామండి. ఈరోజు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న అందరికీ మేము ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. 15 ఏళ్ళగా ఆదరిస్తున్న కస్టమర్లకి నా ధన్యపూర్వక నమస్కారాలు. అందరూ అనుకున్నది ఒకటి, చిల్లీస్ తిరుపతిలో ఒక నెంబర్ 1 రెస్టారెంట్. ఈరోజు కొత్తగా 4వ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము. మన కరకంబాట్ రోడ్లో బొంతాలమ్మ గుడి పక్కన ఓపెన్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్టార్ట్ చేయబోతున్నాము. అందరూ తప్పకుండా విచ్చేయండి. సో ఈరోజు మా అన్నగారు రాలేకపోయారు, అందుకే నేను ఉన్నాను. నా పేరు అనిలు. మీరందరూ విచ్చేసి రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్. హరివాం హాస్పిటల్ ఆధ్వర్యంలో తిరుపతి గురుకృప స్కూల్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నమస్కారం, నేను డాక్టర్ కృష్ణజ, గైనకాలజిస్ట్, హరిఓం స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి. ఈరోజు గురుకృప స్కూల్ ఆవరణలో ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. దీనివల్ల చాలామంది రోగులకి ఫ్రీగా మెడిసిన్స్ అండ్ ఫ్రీ కన్సల్టేషన్ చూడడం జరుగుతుంది. అలాగే బ్లడ్ టెస్ట్కి కూడా ఒక 50% డిస్కౌంట్ కూడా ఇవ్వబడుతుంది. సో ఈ ఫ్రీ క్యాంప్కి చేయడం వలన ఏమవుతుందంటే పేషెంట్స్కి అవగాహన ఎక్కువ పెరిగి వాళ్ళకి చిన్న ఇష్యూస్ కూడా తొందరగా చూపించుకొని దాన్ని పెద్ద ఇష్యూ కింద చేసుకోకుండా తొందరగానే ఉపశమనం చేసుకునేలాగా వాళ్ళకు ఒక ఏర్పాటు కలిగిస్తున్నాము. థ్యాంక్ యూ అండి. నా పేరు డాక్టర్ సుధీర్ కుమార్, హరిఓం స్పెషాలిటీ హాస్పిటల్లో పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. ఈరోజు గురుకృప హాస్పిటల్ గురుకృప విద్యా మందిర్లో మేము హెల్త్ క్యాంప్, ఫ్రీ హెల్త్ చెకప్ చేస్తున్నాము. దాంతోపాటు 50% డిస్కౌంట్ ఇస్తున్నాము ల్యాబ్ టెస్ట్ మీద. చాలా వరకు ఎంతోమంది, నియర్లీ 70% పీపుల్ వచ్చేసి పెయిన్స్ సఫర్ అవుతున్నారు. దాంట్లో కూడా బ్యాక్ పెయిన్, లో బ్యాక్ పెయిన్, హెడేక్స్ సఫర్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా మ్యాక్సిమం వచ్చేసి ట్రీట్మెంట్ వచ్చేసి అందుబాటు లేకుండా ఉన్నారు. సో వాళ్ళకి సహాయం చేసేదానికి, వాళ్ళకి ఒక రీచ్ ఇచ్చేదానికి ఈ ఒక హెల్త్ క్యాంప్ చేస్తున్నాము. దీని ద్వారా ఇంకా వేరే హెల్త్ క్యాంప్ వేరే ప్లేసెస్కి వచ్చేసి వాళ్ళకి సహాయపడేట్టుగా చేసేయడమే మా ఒక లక్ష్యం. ఆదివారం ఉదయం 6 గంటలకు తిరుపతి కరకంబాటి రోడ్డు నందల వినాయక సాగర్ నందు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంకల్ప హాస్పిటల్ మరియు వాసన్ ఐ కేర్ సంయుక్తంగా వాకర్స్ కు మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాకర్స్ ఇంటర్నేషనల్ మాజీ గవర్నర్, జనసేన నాయకులు ఆర్కాట్ కృష్ణప్రసాద్ మరియు ప్రముఖ గుండె వైద్య నిపుణులు, సంకల్ప హాస్పిటల్ డైరెక్టర్ నాగరాజు, సంకల్ప డైరెక్టర్ బండ్ల సోమేశ్వర్ విచ్చేశారు.
ఈ సందర్భంగా ఆర్కాట్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ నడక వల్ల నడత కూడా అలవాటవుతుందని తద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ ద్వారా ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించి ఆరోగ్య సలహాలు సూచనలు చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. తరువాత డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ నడక వలన గుండె బలంగా తయారవుతుందని, ధూమ, మద్యపానం లాంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు. అటుపిమ్మట సంకల్ప డైరెక్టర్ బండ్ల సోమేశ్వర్ మాట్లాడుతూ తమ హాస్పిటల్ నందు ట్రీట్మెంట్ కు వచ్చిన వాకర్స్ కు రాయితీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ ప్రతినిధులు ఆర్కాట్ కృష్ణప్రసాద్, బాలాజీ నాయుడు, శివరెడ్డి, కృష్ణంరాజు, నరసింహయ్య, యోగా వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయం తిరుపతి కరకంపాడిలోని మన వినాయక సాగర్లో వాకర్స్ ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపును ప్రారంభించడం జరిగింది. ఈరోజు సంకల్ప హాస్పిటల్స్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. దానికి డైరెక్టర్ అయినటువంటి బండ్ల సోమేశ్వర గారు, డాక్టర్ అయినటువంటి మన నాగరాజు సారు ఇచ్చేసి ఇక్కడున్న 1000 మంది వాకర్స్ కి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సంకల్ప హాస్పిటల్ వారు తిరుపతిలో ఉన్న 15 వాకర్స్ అసోసియేషన్ అంతా ప్రతి వారం ఎక్కడో చోట ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించి ప్రజలకు ఆరోగ్యానికి బాసట వేస్తూ పునాదిగా ఏర్పడిన సంకల్ప హాస్పిటల్స్ వారికి ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ఎన్నో జరిపించాలని మేము ఆ దేవదేవ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాం. అలాగే నాగరాజు సారు కార్డియాలజీ స్పెషలిస్ట్ గా ఎంతో మందికి గుండెని పదిలం చేసి తన స్థానాన్ని వాళ్ళ గుండెలో నిలుపుకున్న వ్యక్తి మా నాగరాజు సారు. ఎందుకంటే తిరుపతిలో కార్డియాలజీలో ప్రముఖమైన పేరు ఇప్పుడు నాగరాజు సారే గత 10 ఏళ్లుగా వినబడుతోంది. అందుకు కారణం సోమేశ్వర్ లాంటి గారు సంకల్ప హాస్పిటల్ వాళ్ళంతా స్థాపించి పేద ప్రజల ఆరోగ్య పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్న సంకల్ప హాస్పిటల్స్ వారికి మరొక్కసారి వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున అలాగే మా వినాయక సాగర్ వాకర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుపతి వరదరాజనగర్ శ్రీపురం కాలనీలో ఉన్న భాష్య పాఠశాలలో జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలతో అలరించారు. విద్యార్థులు శ్రీకృష్ణుని గీతాలతో, నృత్యాలతో, హరే కృష్ణ నామస్మరణతో భాష్యం పాఠశాలలో 2 రోజుల ముందుగానే పండుగ వాతావరణం నెలకొంది. పాఠశాల మొత్తం కృష్ణుని దేవాలయంలా మారిపోయింది. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమంలో విద్యార్థులు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ బాలాజీ, లిటిల్ ఛాంప్స్ ఇన్ఛార్జ్ సుధాకుమారి మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఇండియన్ క్రికెటర్ ఉమేష్ యాదవ్ అండ్ ఫ్యామిలీ, సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీటీడీ పరిపాలనా భవనం వద్ద శ్రీవారి మెట్టు చిరు వ్యాపారుల పిల్లల మొర. మా కుటుంబానికి న్యాయం చేయండి పిల్లలు ప్లకార్డులు చేత పట్టుకొని నినాదాలు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడమే డిప్యూటీ సీఎం లక్ష్యం పేర్కొన్న చంద్రగిరి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ దేవరం మనోహర్. జిల్లాలోని స్వయం సహాయక సంఘంలోని మహిళలందరినీ లక్షాధికారులను చేయాలనేదే ప్రధాని నరేంద్ర మోదీ ఉద్దేశం వెల్లడించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.